Hi, hello, welcome to Maths Guru channel. How are you all? I hope you're all fine. In this video, I am going to give a question paper of part B 8th class maths. సో పార్ట్ బి క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ పార్ట్ బి పేపర్ అనేది ఎలా ఇస్తున్నారు క్వశ్చన్స్ తెలియడానికి కోసము నెక్స్ట్ జూనియర్స్ కోసమని. సో ఇప్పుడు 8th క్లాస్ పేపర్ ఎవరికి నెక్స్ట్ యూస్ఫుల్, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ 7th నుంచి 8th వచ్చే వాళ్ళకి మళ్ళీ యూస్ఫుల్ అవుతుంది. అందుకనేసి వాళ్ళకి తెలియడానికి కోసమని ఈ పేపర్ చూడండి. బిట్ పేపర్ ఎలా ఇచ్చారో 18th క్వశ్చన్. Lateral surface area of a cube is what? 4a square, 6a square, a cube, a square. So lateral surface area of cube 4a square. How many dimensions that a circle has? Actually circle has 2 dimensions, length, width. Okay. So ఇది కన్ఫ్యూషన్ క్వశ్చన్. ఒక్కొక్కసారి సర్కిల్ హ్యాస్ 1 dimensional ఫిగర్ అని కూడా అంటారు. సో 2 dimensional ఫిగర్. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూషన్. 18-19 completed. Next 20 question. The like terms of 3x cube is what? Okay, like terms అంటే పవర్స్ వేరియబుల్స్ సేమ్ ఉండాలి. ఓకేనా. సో హియర్ like term of 3x power 2 is there, not 3x square. సో 3x స్క్వేర్కి లైక్ టర్మ్ ఏమవుతుంది? 5x స్క్వేర్ అవుతుంది. కోషెంట్ ఏ నెంబర్ అయినా ఉండనివ్వండి, మనము వేరియబుల్ అండ్ పవర్ చెక్ చేసుకోవాలి. సేమ్ పవర్ ఉండాలి, సేమ్ వేరియబుల్ ఉండాలి. సో x స్క్వేర్ 3 and 5 నంబర్స్ ఏదైనా ఉండనివ్వు. ఓకేనా. సో 5x స్క్వేర్ ఈజ్ ద లైక్ టర్మ్ ఆఫ్ 3x స్క్వేర్. నెక్స్ట్ 21. కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 అండ్ 4:3. సో కాంపౌండ్ రేషియో ఎలా కనుక్కోవాలి మనము? ప్రొడక్ట్ ఆఫ్ means and product of extremes. Product of means 5 into 4 is equal to product of extremes 7 into 3. ఓకేనా. సో 20:21 వస్తుంది మీకు. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్ A is equal to pi r square, where is r is radius. ఓకే, r is radius. నెక్స్ట్ radius of the circle. 23rd. Which of the following is additive identity? Additive identity always 0 for any number. For any number additive identity 0. And you can remember most important, for any number multiplicative identity 1. So additive identity, multiplicative identity, so you should remember most important, additive identity 0, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు? అడిటివ్ ఐడెంటిటీ అడిగాడు కాబట్టి 0 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. క్యూబాయిడ్కి ఎన్ని వర్టిసెస్ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఓకేనా. ఎన్ని వర్టిసెస్ ఉంటాయి మనం కౌంట్ చేసుకోవాలి క్యూబాయిడ్కి. 3D ఫిగర్ కదా. టాపు 4, డౌను 4, కార్నర్స్. ఓకేనా. అవి మనము చూసుకోవాలి. సో మీకు తెలియకపోతే ఒకసారి ఫిగర్ కూడా నేను డ్రా చేస్తాను చూడండి. క్యూబాయిడ్ కదా మనకి, క్యూబాయిడ్ అడిగాడు కాబట్టి రెక్టాంగిల్ తీసుకొని డ్రా చేయండి. ఓకేనా. అది క్యూబాయిడ్ కదా. వర్టిసెస్ మనం కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 వర్టిసెస్ ఉన్నాయి. సో కార్నర్స్ వర్టిసెస్ అంటే. ఓకేనా. నెక్స్ట్ డిలీట్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే 25th. ద కాస్ట్ ఆఫ్ 5 meters ఆఫ్ క్లాత్ ఈజ్ 210. దెన్ ద కాస్ట్ ఆఫ్ 1 meter క్లాత్ హౌ మచ్? ఓకేనా. సో హియర్ యూ కెన్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. 5 meters 210 అయితే 1 meterకి ఎంత? x అనుకోండి. సో 5 into x ఈజ్ ఈక్వల్ టు 210 into 1. సో x ఈజ్ ఈక్వల్ టు 210 into 1/5. క్యాన్సలేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వెయిట్ ఏ మినిట్.
25th question over na. Next 26th question. Which of the following is not a linear equation? Not a linear equation. Linear equation ante variable and power 1 ఉండాలి. సో గివెన్ ఎక్స్ప్రెషన్కి పవర్ 1 ఉంటే లీనియర్ అవుతుంది, పవర్ 2 ఉంటే నాట్ ఏ లీనియర్, దట్ ఈస్ క్వాడ్రాటిక్ అవుతుంది. సో డి ఆప్షన్లో పవర్ 2 x² ఉంది, దట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ పిక్యూఆర్ కాంగ్రుయెంట్ అవుతే యాంగిల్ బి 50 degrees అవుతే యాంగిల్ క్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, సో దీన్ని ఒకసారి ట్రై చేద్దాము. చూడండి, ట్రయాంగిల్ ఏబిసి అవి రెండు కాంగ్రుయెంట్ అన్నాడు కదా, చూద్దాం. ఏబిసి విచ్ ఈస్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏంటి పిక్యూఆర్. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనకి యాంగిల్ బి 50 ఇచ్చాడు, ఇక్కడ యాంగిల్ బి 50 degrees. సో కాంగ్రుయెంట్ ఏంటి, కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ కదా, అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అవుతుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ బి 50 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కాంగ్రుయెన్సీ నుంచి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ కదా, యాంగిల్ బి 50 degrees అవుతే యాంగిల్ క్యూ కూడా అంతే, యాంగిల్ క్యూ 50 degrees. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే, 626 డి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇలా. ఓకే, సో ఇఫ్ యూ లైక్ మై వీడియో, like, share, comment and don't forget to subscribe Maths Guru 6th to 10th. Okay, thank you, have a nice day, bye.